V9 న్యూస్ స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. CITU 18వ అఖిల భారత మహాసభలో జయప్రదం. మొదటిసారిగా జరిగిన విశాఖలో జరిగినటువంటి 18వ CITU మహాసభలు ఎంతమంది ఉంటారని మీ లెక్కలో? అసలు రోడ్లు ఖాళీ లేవు, జనాలు ఎక్కువ వచ్చారే. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దానిలో మొదటిది విశాఖ నగరంలో, విశాఖ జిల్లాలో కార్మిక వర్గం యావత్తు సహకరించింది. వారికి ఈ మహాసభలకు ఆర్థిక సహకారాన్ని అందించింది. అధికారులు అన్ని రకాల అనుమతులు ఇవ్వడానికి సహకరించారు, తోడ్పడ్డారు. దేశమంతా కూడా CITU మహాసభల్ని దేశవ్యాప్తమైనటువంటి ప్రచారం జరిగింది, ఏనాడు జరిగినటువంటిది. అందువల్ల ఈ మహాసభలు జయప్రదం చేసిన వారందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ మహాసభలు ఏదో మహాసభల కోసం కాదు, మొదటి రోజు చేసినటువంటి తీర్మానం విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ తపన్ సేన్ గారే ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టి అన్ని కార్మిక సంఘాలు కూడా, దేశవ్యాప్త కార్మిక సంఘాలు, INTUC, AITUC, HMS అన్ని సంఘాలు పాల్గొన్న 10 దేశవ్యాప్త నేషనల్ సంఘాలు అన్నీ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ని ధ్వంసం చేయడానికి వీల్లేదు, దీన్ని నాశనం చేసే పనులు కేంద్ర ప్రభుత్వం చేపట్టింది, ఈ తప్పుడు విధానాలను మేము దేశవ్యాప్తంగా ఎలుగెత్తి చాటుతాం, దీని మీద పోరాడతామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. అది విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి రాబోయే కాలంలో ఒక మలుపు కాబోతుందని తెలియజేస్తున్నాం. అలాగే ప్రపంచ కార్మిక సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఈ మహాసభకు హాజరయ్యారు. వారు తర్వాత కూడా చేసినటువంటి ప్రకటన కానీ, ఆ మహాసభలో కానీ దేశవ్యాప్తమైన, ప్రపంచవ్యాప్తమైనటువంటి పోరాటాల పటంలో విశాఖపట్నం కూడా చేరడం అనేటువంటి చాలా గొప్ప విషయం. ఇక్కడ జరిగినటువంటి పోరాటాలు, జరుగుతున్నటువంటి ఉద్యమాల్ని వారు హృదయపూర్వకంగా అభినందించడం అనేటువంటిది జరిగింది. అలాగే వెనిజులా మీద అమెరికన్ సామ్రాజ్యవాదం దాడి జరిపి, ఒక దేశం మీద దాడి జరిపి ఆ దేశ అధ్యక్షుడిని అలాగే ఆయన భార్యని కూడా కిడ్నాప్ చేసి అమెరికా తీసుకెళ్లడం, దాన్ని ప్రపంచంలో అన్ని దేశాల కంటే మొట్టమొదటి విశాఖపట్నంలో మహాసభలో విశాఖ బీచ్లో జరిగిన ర్యాలీ నిరసన అమెరికా సామ్రాజ్యవాదాన్ని ఖండిస్తూ చేయడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఈ మహాసభ సందర్భంలోనే అది జరగడం కూడా చాలా ప్రధానమైనటువంటి అంశం. ఇక దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇగ్నోరింగ్ పాలసీ, కార్మిక వర్గం అనేదాన్ని, దీన్ని అసలు లేదు, కార్మిక వర్గానికి అనుకూలత లేదు, పెట్టుబడిదారులే సర్వస్వం, కార్పొరేట్లే ఈ దేశాన్ని అభివృద్ధి చేస్తాయనేటువంటి తప్పుడు సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తున్నాయి. ఇది తప్పుడు సిద్ధాంతం అని మా మహాసభలో జరిగిన 5 రోజుల యొక్క డెలిబరేషన్స్ అన్నింటిలో కూడా వక్తలందరూ కూడా మాట్లాడడం అనేటువంటి జరిగింది. కార్మిక వర్గమే సర్వ సంపదలు సృష్టించే వర్గం, ఎర్ర జెండా అనే దాన్ని ఇగ్నోర్ చేయడం అనేటువంటిది కాదు, ఎర్ర జెండా ఇగ్నోర్ కాబడదు, కార్మిక వర్గం ఉన్నంతకాలం ఎర్ర జెండా అనేటువంటి నిలబడుతుంది అని ఈ మహాసభలు రుజువు చేశాయి. ఆ విధంగా దేశవ్యాప్తమైనటువంటి పిలుపులు కూడా ఇవ్వడం జరిగింది. 4 లేబర్ కోడ్లు కార్మికులకు ఈ రోజు ఉన్నటువంటి హక్కులన్నింటినీ కూడా సారం పిండి కార్మిక వర్గాన్ని బానిసల్లాగా పనిచేయించాలని, మేడే 150 సంవత్సరాల క్రితం సాధించుకున్నటువంటి 8 గంటల పని విధానాన్ని కూడా కాలరాసి 12 గంటలు 13 గంటలు చేయించాలని, ఓవర్ టైం లేకుండా చేయాలని, కార్మిక సంఘాలు లేకుండా డీయూనియనైజేషన్ చేయాలని, ఇది సామ్రాజ్యవాదులు ఇప్పుడు చేస్తున్న కార్పొరేట్ల కుట్ర. దాన్ని ఈ మహాసభ ఎటువంటి పరిస్థితుల్లో లేబర్ కోడ్లు అమలు చేయడానికి లేదు, లేబర్ కోడ్లు వెనక్కి తీసుకోవాలి. ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తమైనటువంటి సమ్మెకి
విశాఖ వేదికగా పిలిపివ్వడం అనేటువంటిది మనందరికీ కూడా గర్వకారణం. ఈ మహాసభను జయప్రదం చేయడంలో, ప్రచారం చేయడంలో ప్రధానమైన ప్రతిష్ట, అలాగే దీని క్రెడిట్ గోస్ టు విశాఖ CITU జిల్లా కమిటీ. అంత అద్భుతంగా రాష్ట్రం అంతా తెలిసేటట్టుగా, దేశం అంతా తెలిసేటట్టుగా మంచి ప్రచారాన్ని నిర్వహించింది. ఇక్కడ ఉన్న కార్మిక వర్గ శక్తిని ప్రతిబింబించేటువంటి విధంగా ఈ ప్రచారం అనేటువంటి జరిగింది. ఆఖరిలో జరిగినటువంటి ర్యాలీ, బహిరంగ సభ, ఇవి మొత్తం దేశవ్యాప్తంగా కార్మిక వర్గానికి మన యొక్క శక్తిని తెలియజేయడానికి, కార్మిక వర్గం పోరాటాలకి సిద్ధమవుతున్నది అనేటువంటిది రాష్ట్రంలో ఈ 2 ఏళ్లలో చంద్రబాబు నాయుడు చేసినటువంటి విధానాలు అన్ని తరగతుల కార్మిక వర్గం వ్యతిరేకిస్తారు. ఒక్కరు కూడా ఈ 2 సంవత్సరాల్లో చిన్న మేలు కూడా చేయకపోగా కార్మికులకు ఉన్నటువంటి హక్కులు లేకుండా చేయడంలో చంద్రబాబు నాయుడు అందరికంటే దేశంలో అగ్రభాగాన్ని ఉన్నాడు. అందుకని పోరాటాలు కూడా దేశంలో అన్నింటికంటే కూడా అగ్రభాగంలో ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాబోయే కాలం పోరాటాలను ఉధృతం చేయడానికి, కార్మిక వర్గానికి స్ఫూర్తినివ్వడానికి ఈ మహాసభలు బ్రహ్మాండంగా తోడ్పడ్డాయి. ఈ స్ఫూర్తితో కార్మిక వర్గం ఎదురుజరగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల మీద పెద్ద ఎత్తున యుద్ధం చేయడానికి, సమర శంఖారావాన్ని పూజించడానికి ఈ మహాసభలు తోడ్పడ్డాయని చెప్పేసి మనం చేస్తున్నాం. అందువల్ల ఈ మహాసభలు ఏదైతే కార్మిక వర్గంకి చాలా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నడూ లేనటువంటి తీవ్రమైనటువంటి కష్టాల్లోకి నెట్టారు. గత 15 ఏళ్ల నుంచి జీతాలు అనేటువంటి పెరుగుదల అనేటువంటి లేదు. ఈ 12 సంవత్సరాల మోడీ పాలనలో ముఖ్యంగా ఉన్న జీతాలను తగ్గించడం అనేటువంటిది, స్టీల్ ప్లాంట్ కార్మికులకు సగం జీతం, షిప్ యార్డ్, BHP, మీరు ఏ రంగమన్నా తీసుకోండి, ఈరోజు కార్మికులు ఉన్న జీతాలు తగ్గిపోయాయి. నిజ జీతాలు, రియల్ వేజెస్ అనేటువంటిది పడిపోయాయి. అటువంటి తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు కార్మికుడు బ్రతకడానికి కూడా అవకాశం లేకుండా అవలంబించేటువంటి తప్పుడు విధానాలన్నీ ఈరోజు మోడీ అట్లాగే చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారు. ఈ NDA ప్రభుత్వ విధానాలు పూర్తి కార్మికులు యాంటీ వర్కింగ్ క్లాస్, అట్లాగే ప్రో కార్పొరేట్ అనుకూలమైనటువంటి విధానాలని రుజువు చేసుకున్నారు. భూములన్నీ కూడా తెగనమ్ముతున్నారు. దేశ సంపదనంతా కూడా వాళ్ళ కట్టబెడతా ఉన్నారు. ఎకరా 99 పైసలకు భూములు ఇవ్వాలని, 10 కోట్లు విలువ చేసేటువంటి భూములు, ప్రజల సంపద అనేటువంటిది వాళ్ళకి ఇవ్వడం, సొంత గనులు వాళ్ళకి సమర్పించడం, భారీ ఎత్తున భూములు సోలార్ పేరుతోటి కట్టబెట్టడం, ఇవన్నీ దేశ సంపద, ప్రజల సంపదని కార్పొరేట్లు పరం చేసేటువంటి విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కార్మిక వర్గాన్ని కూడా కదిలిస్తాం. పథకం అనేటువంటిది అది చట్టం, ఆ చట్టాన్ని మార్చి దాన్ని సాధించుకొని 100 రోజులు పని గ్యారెంటీ, వర్క్ గ్యారెంటీ అనేది ఉండేది. ఇప్పుడు వర్క్ గ్యారెంటీ అనేది లేకుండా పోయింది. ఆ విధంగా కార్మిక వర్గాన్ని నిరుద్యోగం చేస్తే తక్కువ జీతాలకు నిరుద్యోగ సమస్య పెరిగినందువల్ల తక్కువ జీతాలకి ఎంతమంది అయినా ఎగబడేటువంటి విధానాలని అమలు చేస్తున్నారు. అందుకని కార్మిక వర్గం ఈరోజు ఒక్క కార్మికులే కాకుండా రైతాంగాన్ని కూడా కలుపుకొని కార్మిక కర్షక ఉద్యమాలు అనేటువంటి పెరగబోతున్నాయి. దేశవ్యాప్తంగా ఢిల్లీలో త్వరలో ఒక జాతీయ సదస్సు జరగబోతా ఉంది కార్మిక కర్షక పోరాటాలకి. అక్కడ నుంచి, ఢిల్లీ నుంచి దేశవ్యాప్తంగా కార్మిక కర్షక ఉద్యమాలు అనేటువంటిది ముందుకు వస్తాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మహాసభలో చర్చించడం అనేటువంటి జరిగింది. ఆ విధంగా అన్ని కోణాల్లోనూ CITU అఖిల భారత మహాసభలు జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు కూడా తెలియజేస్తూ ఈ స్ఫూర్తితో పోరాటాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని, దానికి కార్మిక వర్గం సిద్ధం కావాలని యావత్ కార్మిక వర్గాన్ని కోరుతున్నాం. CITU 18వ ఆల్ ఇండియా మహాసభల జయప్రదానికి సహకరించిన వారందరికీ కూడా CITU రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక, ప్రజా, రైతు వ్యతిరేక విధానాలపై ఫిబ్రవరి 12వ తారీఖున దేశవ్యాప్త సమ్మె చేయాలని చెప్పి కేంద్ర కార్మిక సంఘాలు నిర్ణయించాయి. ఆ ఫిబ్రవరి 12 సమ్మె జయప్రదం చేయడానికి రాష్ట్రంలో ఉన్న CITU గ్రామ స్థాయి నుంచి కూడా కృషి చేస్తుంది. పెద్ద ఎత్తున ఈ విధానాల మీద ప్రచారం చేస్తుంది. ఫిబ్రవరి 12 సమ్మెని జయప్రదం చేస్తుంది. ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా రాష్ట్రంలో ఉన్న కార్మిక వర్గాన్ని, ఇతర ఉద్యోగుల్ని అందరినీ కూడా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనమని చెప్పి
సిఐటియు పిలుపునిస్తోంది. ఈ మహాసభల జయప్రదానికి కృషి చేసి ఆర్థిక సహకారాలు అందించిన ప్రత్యేకించి విశాఖ నగరం, ఉత్తరాంధ్ర జిల్లాలు, రాష్ట్రంలోని ఇతర అన్ని జిల్లాల్లో ఉన్న కార్మిక వర్గానికి, ఉద్యోగులకి, అధికారులకి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున సిఐటియు ధన్యవాదాలు తెలియజేస్తాం. కార్మిక ఉత్సవాలు, శ్రామిక ఉత్సవాలు జరిగాయి. ద స్పిరిట్ ఆఫ్ వర్కింగ్ క్లాస్ పేరిట విశాఖలో జరిగాయి. దీనికి ఇది నిర్వహణకి సహకరించిన పిఎన్ఎం కళాకారులందరికీ, అలాగే ఈ శ్రామికోత్సవ్కి విచ్చేసిన ప్రకాష్ రాజ్ గారు కావచ్చు, రోహిణి గారు కావచ్చు, సుద్దాల అశోక్ తేజ్ గారు కావచ్చు, మాదాల రవి గారు కావచ్చు, ఇట్లా అనేక మంది కళాకారులు, పేరొందిన కళాకారులు వాళ్ళందరూ కూడా ఈ శ్రామికోత్సవంలో పాల్గొన్నారు. అలాగే అనేక జిల్లాల నుంచి కళారూపాలు, పిఎన్ఎం కళాకారులే కాదు కార్మికుల నుంచి కళాకారులు కూడా దీంట్లో పాల్గొని పెద్ద ఎత్తున జయప్రదం చేశారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే విశాఖ నగరంలో ఉన్న అధికారులు, శ్రేయోభిలాషులు, అలాగే కళాకారులు, అనేక మంది విశాఖలో ఉన్న సాహిత్య ప్రియులు, రచయితలు, వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే ర్యాలీ మీరు చూశారు, పెద్ద ఎత్తున కళారూపాలతో జరిగింది. ఒకటి అత్యంతగా కింద స్థాయిలో ఉన్న డప్పు కళాకారులు కావచ్చు, వాళ్ళకి సారథ్యం వహిస్తున్న కేవీపీఎస్ కావచ్చు, అలాగే యువకులు, రెడ్ మార్చ్లో పాల్గొన్న యువకులు కావచ్చు, పిఎన్ఎం కళాకారులు కావచ్చు, వీటన్నిటినీ కూడా కవరేజ్ ఇవ్వడంలో సహకరించిన మీకందరికీ, మీడియా మిత్రులందరికీ, అలాగే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విస్తృతంగా ప్రచారం చేసిన మన సోషల్ మీడియా టీం ఎవరైతే ఉన్నారో ఆ టీంకి, వీళ్ళతో పాటుగా వచ్చిన డెలిగేట్స్ ఎవరికి కూడా ఏ ఆరోగ్య సమస్య వచ్చినా కానీ ఆ ఆరోగ్య సమస్య ఇమీడియట్గా వాటిని పరిష్కరించే దిశగా పనిచేసిన మెడికల్ టీంకి, కేజీహెచ్ డాక్టర్స్కి, హెల్త్ సెక్రటరీలకి, అట్లాగే ఆశా కార్యకర్తలకి, వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే వివిధ విభాగాల్లో దాదాపు 500-600 మంది వాలంటీర్లు పనిచేశారు. అది అకామిడేషన్లోను, అట్లాగే ట్రాన్స్పోర్ట్ విభాగంలోను, ట్రాన్స్పోర్ట్లో డెలిగేట్స్ని చేరవేయడంలో సహకరించిన వివిధ విద్యా సంస్థల యాజమాన్యాలకి, అట్లాగే దీంతోపాటు ఫుడ్ కమిటీ సంబంధించి ఎక్కడ పెద్ద సమస్యలు రాకుండా ఫుడ్ నిర్వహణ చేసిన వాళ్ళకి, వాళ్ళ ఆ క్యాటరర్స్కి, అట్లాగే నగరం అంతా కూడా పెద్ద ఎత్తున డెకరేట్ చేశారు. ఆ డెకరేట్ చేసిన ఆ టీంకి, అలాగే ర్యాలీలో వివిధ కళారూపాలు ప్రదర్శన వారందరికీ, అంటే అరకు, పాడేరు ప్రాంతంలో ఉన్న గిరిజన దగ్గర నుంచి ఆ చివరున్న తిరుపతి నుంచి ఉన్న జానపద కళాకారులు కావచ్చు, మరిన్ని కళాకారులు కావచ్చు, ఈ కళారూపాలు ప్రదర్శించిన వారందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు. సహకారం అందించారు. ఈ సహకారం అందించిన వాళ్ళందరికీ కూడా సిఐటియు రాష్ట్ర కమిటీ తరఫున పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. నిర్వహణ వీటన్నిటిలో కూడా పోలీసు యంత్రాంగం కూడా సహకరించింది. అలాగే దీన్ని కవరేజ్ చేయడంలో సహకరించిన మీకందరికీ కూడా పేరు పేరున సిఐటియు రాష్ట్ర కమిటీ ధన్యవాదాలు చెప్తోంది. ఫిబ్రవరి 12 ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మనందరం కూడా కలిసి ఫిబ్రవరి 12 సమ్మె జయప్రదం చేయాలి. లేబర్ కోడ్ల యొక్క ప్రభావం కార్మిక వర్గం అంతటి మీద ఉంది, మీడియా మీద కూడా, పాత్రికేయుల మీద కూడా ఉంది. కాబట్టి రాబోయే సమ్మెలో మనందరం కూడా కలిసి పాల్గొందామని చెప్పి తెలియజేస్తూ, సహకరించిన, సహాయం అందించిన ప్రతి ఒక్కరికి మరోసారి పేరు పేరున ధన్యవాదాలు.